తీసుకొని వచ్చిండు. సో అతను ఎవరో కాదు. సో ఈజ్ గ్రేట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ. సో మనకి విఎంసీఎం మెంబర్గా ఉంటూ మనల్ని అందరినీ కూడా సో సక్సెస్ చేయాలని పరితపిస్తున్న అవర్ గ్రేట్ మెంటర్ శ్రీ ఎంఎస్ఆర్ గారు సో నాకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. సో ఈ వీరిద్దరికి కూడా ఏమిచ్చినా ఏం చేసినా సో నా 3 జనరేషన్ వరకు రుణం తీర్చుకోలేనిది. సో వీరిద్దరికీ కూడా మీ సమక్షంలో నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సో మరి ఇట్లా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత నారాయణ వెస్టీజ్ గురించి గుంటూరులో ఆఫీస్ ఉంది. వెస్టీజ్ గురించి ఒక మీటింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ సండే జరుగుతుంది. సో మీరిద్దరు కూడా వచ్చినట్లయితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో వెస్టీజ్లో లైఫ్ చాలా బాగుండబోతుంది. నేను ఇంకొక 1 ఇయర్లో నెలకి ₹1,00,000 తీసుకోబోతున్నా వెస్టీజ్ కంపెనీ నుంచి అని. ఎట్లా వస్తుంది ఇన్కమ్ అంటే ఆ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ ప్లాన్ నన్ను కంప్లీట్గా ఆకర్షితుల్ని చేసింది. సో రైట్, డెఫినెట్లీ నేను వస్తా సార్ మీటింగ్ అని చెబుతూ ఉన్నా. నాకు గుంటూరు పోవడానికి కరెక్ట్గా తెలియదు ఆ టైంలో. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆ ఊరు వరకు సో ఇదే తెలుసు. ఎక్కడ కూడా బయట తిరిగింది లేదు పెద్దగా. సో అందుకని నాకు కొంచెం భయం వేసింది గుంటూరు వెళ్ళాలా ఎటు ఏంటి అని. సో అప్పుడు నేను పకీర్ సార్ని, నాకు పరిచయం చేసిన వ్యక్తిని ఇద్దరు కలిసి రండి అంటే పకీర్ సార్ని అడుగుతుంటే సో మీటింగ్ వద్దులే నా చేద్దాం బిజినెస్, మా మీటింగ్ ఏముంది ఇంకోసారి పోదాంలే అంటున్నాడు సారు. అతనుండే బిజీ పనులలో. సో రైట్, అప్పుడు నేను డెఫినెట్లీ నేనైతే వెళ్తున్నా, నేను వెళ్ళాలి, నాకు సారు ఖచ్చితంగా రమ్మని చెప్పిండు. నేను ఖచ్చితంగా వెళ్తా, మీటింగ్కి వెళ్తే బాగా తొందరగా సక్సెస్ అవ్వచ్చు అంట అని చెప్తే సో నేను అప్పుడు ఇద్దరం కలిసి ఒకే ట్రైన్ ఉండేది అప్పుడు గుంటూరుకి 7 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఆ బండి ట్రైన్ కూడా మిస్ అయింది. మిస్ అయితే మళ్ళీ తర్వాత తెనాలి నుంచి ఒక బండి ఉంటుంది మాకు, తెనాలి నుంచి మార్కాపురం వరకు వచ్చి మార్కాపురం నుంచి రిటర్న్ అయింది. సో నాకు మిస్ అయిన ట్రైన్ కూడా వదలకుండా ఏం పోతావులే అంటే లేదు ఇంకో ట్రైన్ ఉందంట చూడు అని ఇంకో ట్రైన్కి వెళ్ళడం జరిగింది. రైట్, అది నాకు చాలా మంచి చేసింది. ఆ ట్రైన్ మిస్ అయినా కూడా ఇంకో ట్రైన్ పట్టుకొని వెళ్తే సో గుంటూరులో త్యాగరాయ మందిర్ అనే ఒక హాల్లో వెస్టీజ్ అనే మీటింగ్ జరుగుతూ ఉంది. సో ఎంఎస్ఆర్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నాడు డోర్ దగ్గర ఉండి మేము వస్తున్నామంటే సో మమ్మల్ని సో సాధారణంగా మీటింగ్ హాల్లోకి తీసుకెళ్ళి చివర్లో సారు పక్కన నేను, నా పక్కన సో మై అప్లైనర్ పకీర్ సార్, ముగ్గురము చివర్లో కూర్చున్నాము. సో చివర్లో కూర్చొని మీటింగ్ జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా మీటింగ్ అనేది ప్రజెంట్ చేస్తుంది ఒక మేడం. సో ఆ మేడము మాట్లాడిన మాటలు మొత్తము కూడా సో నాలో ఒక మంచి ఆలోచనని సో ఒక మంచి ఆశలని రేకెత్తించినాయి. సో అవేంటంటే సో ఆ మేడం చెబుతుంది, నాది మార్కాపురం పుట్టినిల్లు. సో నన్ను విజయవాడకి ఇచ్చారు. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. 7వ తరగతి చదువుకున్నాను. నా క్వాలిఫికేషన్ 7వ తరగతి. నేను మా వారు జాబ్కి వెళ్తారు. సో నాకు 2 పిల్లలు. సో ఆ 2 పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను వెస్టీజ్ అనే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటా. టీవీ చూడకుండా, సీరియల్ చూడకుండా, సినిమాలు చూడకుండా ఇవేటి సో వీటికి టైం వేస్ట్ చేసే టైంలో నేను వెస్టీజ్ చేస్తూ ఉన్నా. ప్రజెంట్ నా ఇన్కమ్ 70+ ఉంది ఇన్కమ్ అని చెప్పింది. సో నాకు మైండ్ బ్లో అయింది. సో ఆమె ఎవరో కాదు, స్వప్న అని, కలపాల రాజేష్ గారి టీము, విజయవాడలో ఉంటారు మేడం. సో ఆమె చెప్పిన మాటలు నా మైండ్ అంతా షాక్కు గురి చేసినాయి. 7వ తరగతి చదువుకొని 70,000+ ఇన్కమా, సో ఇదేంటిది అని నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. సో వింటూ ఉన్నా
తర్వాత నాకు బాగా ఆకర్షితమైనది ఏంటంటే మార్కాపురం మాకు దగ్గరలో ఉండే మార్కాపురంలో పుట్టిన వ్యక్తి, సో పెరిగిన వ్యక్తి. ఈమె సంపాదిస్తూ ఉంటే 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే మరి నాదేంది? నేను బాగా డిగ్రీ చదువుకున్నా, సో వృత్తి విద్య కోర్సులు చేసిన, సో నేను కూడా ఇది చేసి మరి సక్సెస్ అవ్వాలి. నాకుండే పరిస్థితులు చాలా పేదరికంగా ఉన్నాయి. సో కూలీ నాలి రోజు పని చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. సో మొబైల్ కూడా లేదు నాకు అప్పుడు. వెస్టీజ్ కోసం ఒక చిన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. సో ఒక 1000 రూపాయలు ఎంత నోకియా ఫోన్ అని అప్పుడు ఉండేది. సో వెస్టీజ్లో అప్పుడు మిస్ కాల్ ఇస్తే ఆ టంగున మెసేజ్ వస్తుంది టోల్ ఫ్రీ నెంబర్కి. మిస్ కాల్ ఇస్తే ఆ మెసేజ్ ద్వారా బిజినెస్ చూసుకోవచ్చు అంటే ఆ ఫోన్ కొనుక్కోవడం జరిగింది ఒక 1000 రూపాయలకి. అట్లా సో నా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. బిజినెస్ స్టార్ట్ అయిన నుంచి బిజినెస్ ఎలా చేయాలో తెలియట్లేదు. సో మీటింగ్ అయితే అద్భుతంగా జరిగింది. ఆ మీటింగ్లో ఆ మేడమే కాకుండా ఒక స్టూడెంట్, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఇట్లా దాదాపు ఒక 10 మంది మాటలు నన్ను వెస్టీజ్ని చేయాలి అనే ఒక సంకల్పానికి గురి చేసిన అక్కడ జరిగిన మాటలు. సో ఇమ్మీడియట్గా నేను చాలా రోజుల నుంచి సో నా దగ్గర రూపాయి పోగు చేసిన డబ్బులు 3800 రూపాయలుంటే జాయినింగ్ ఆఫర్లో గుంటూరులోనే గోరంట్లలో ఒక డిసిసి పాయింట్ అని ఒకటి ఉండేది. అంటే ఈరోజు ఇప్పుడు బిల్లు చేస్తే ప్రొడక్ట్స్ తీసుకుంటే సో 4 రోజులకు పాయింట్లు కలిసేటి అలాంటి స్టాక్ పాయింట్ గుంటూరులో ఉండేది, గుంటూరులో మాత్రమే. సో అక్కడి నుంచే నేను ప్రొడక్ట్స్ కొనాలి. సో ప్రొడక్ట్స్ ఆర్డర్ వస్తే అక్కడి నుంచే బిజినెస్ అనేది తీసుకొచ్చుకోవాలి. సో ఇలా నాకు కరెక్ట్గా గుంటూరు వచ్చేసి 150 అబోవ్ కిలోమీటర్స్ అన్నమాట. సో రైట్, ఎలాగైనా చేయాలి అని ఇంకా ప్రొడక్ట్స్ తీసుకున్నాం, ప్రొడక్ట్స్ వాడుకున్నాం. అమ్మకి 18 రోజులలో రిజల్ట్ వచ్చింది. ప్రొడక్ట్స్ తీసుకున్న 10 రోజులకి నాకు డిసెంబర్ 31వ తారీఖు నా వెస్టీజ్లో జాయినింగ్ జరిగింది. సో నేను 3800 ప్రొడక్ట్స్ తీసుకొని అదే కంప్లీట్ ఫాస్ట్ ట్రాక్ 8% అదే నెలలో చేయడం జరిగింది. మా సిస్టర్కి నాకు తోడబుట్టిన 2 అక్కలకి ప్రొడక్ట్స్ ఇప్పిస్తే 8% కంప్లీట్ అయింది. 409 రూపాయలు నాకు అకౌంట్లో పడినాయి. సో నాకు ఒక షాక్ లాగా తగిలింది. జస్ట్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఒక ఇద్దరికి రికమెండ్ చేస్తే 409 రూపాయలు వచ్చినాయి. మరి ఇదే జనాలకి ఇంకా చెప్పుకుంటా పోతే ఎంతమంది జనాలైనా ఉన్నారు కదా. సో ఎంతమందికైనా ఇది చెప్పొచ్చు కదా, చాలామంది తీసుకుంటారు కదా, డబ్బులు ఇంకా ప్రవాహం లాగా వచ్చేస్తాయని సో బిజినెస్ని ఇంకా బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా బిజినెస్ చేసే కొద్దీ రిజెక్షన్స్ ఎక్కువైతున్నాయి, ఎవరు జాయిన్ అవ్వట్లా. ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ ఇస్తున్నారు. సో మా అప్లైను సో బండి మీద కూర్చోబెట్టి నన్ను ఎక్కడికి నా ఫ్రెండ్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి నేనైతే తీసుకెళ్తున్నా. ఎందుకు రోజు ఇట్లా తీసుకెళ్తా ఉన్నా అంటే నాకు డబ్బు అవసరత చాలా ఉంది. సో ఇంకా చేస్తూ ఉంటే ఆర్డర్స్ బాగా వచ్చేటి, జాయినింగ్స్ కాదు కానీ ఆర్డర్స్ బాగా వచ్చేటి. అవి తీసుకురండి, ఇవి తీసుకురండి అంటా ఉన్నారు. సో అవన్నీ కూడా ఒక 4 రోజులు వర్క్ చేస్తే 50-60 వేల డబ్బు పోగైంది. ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి సో గుంటూరుకి వెళ్ళి ట్రైన్కి వెళ్ళి ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అదే ట్రైన్కు రిటర్న్ వచ్చి సో బాక్సులలో తీసుకొచ్చి 60,000కి, 70,000కి, 80,000కి, 1,00,000 రూపాయలకి 2-3 బాక్సులు. సో అప్పుడు సార్ గుంటూరులో ఉండేవారు, ఎంఎస్ఆర్ గారు. సో సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేసిండు. ట్రైన్ దిగంగానే ఉండి సో ఆఫీస్ దగ్గరకు వచ్చి బిల్లింగ్స్ చేపిస్తూ నాకు బాక్సులు ఎత్తి పంపేవాడు. ఇద్దరం కలిసి బాక్సులు మోసుకొచ్చుకొని సో ట్రైన్లో వేసేదాకా సారు ఉండి వేసేవాడు. సో ఆ బాక్సుల్ని మళ్ళీ ఇక్కడ స్టేషన్ దిగాక సో నా అప్లైన్ ఫకీర్ సార్ వచ్చేవాళ్ళు. ఇలాగా నేను సో బాగా వర్క్ అనేది అలవాటైంది. సో అందరు ఎవరి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే సో ఫస్ట్ మంత్ 409 రూపాయలు అయితే, రెండో నెలలో 276, మూడో నెలలో 1003 రూపాయలు, నాలుగో నెలలో 1774 రూపాయలు, ఐదో నెలలో 12,583 రూపాయలు. బ్రాంజ్ డైరెక్టర్, అది నాకు తెలియదు, పని చేసుకుంటా పోయినా. సో అప్పుడు 5%, 8%, 11%, 14%, 17%, 20% ఇలా ఉండేది పర్సెంటేజ్ స్ట్రక్చర్. 10,000 ఒక్క పాయింట్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. సో అలాగా
కరోనాకు బిఫోర్ అనమాట నా జాయినింగ్. సో అలాగా నేను 10,001 పాయింట్లతో 5 మంత్లో డైరెక్టర్ అయినప్పుడు రూ. 12,553 నన్ను వెస్టీజ్కి కంప్లీట్గా వెస్టీజ్గా మారే విధంగా చేసి, నేను చేసే స్కూల్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం వెస్టీజ్ చేయడం జరిగింది. సో అట్లా నేను స్కూల్కి వెళ్తూ సైకిల్ మీద వెళ్తూ సైకిల్ అక్కడ పడేసి, సో మా అప్లైనర్ బండి మీద ఫీల్డ్కి వెళ్తూ రోజు అలా బిఫోరు స్కూల్కి ఒక 2 అవర్స్ బిఫోరు స్కూల్కి పోయి వచ్చినాక 2-3 గంటలు ఇలా చేసినప్పుడు నాకు ఈ రిజల్ట్ వచ్చింది. సో ఈ రిజల్ట్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఫుల్ టైం పనిచేస్తే 8,000, సో పార్ట్ టైం పనిచేస్తే 12,500. ఇది వెస్టీజే కదా ఇంకా నేను చేయాల్సింది, నా లైఫ్ అంతా మార్చుకోవడానికి ఇదే కదా బాగుంది అని కంప్లీట్గా ఇంకా స్కూల్కి వెళ్ళడం ఆపేసి, సో వెస్టీజ్ 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 అని వెస్టీజ్ చేసుకుంటూ ఉంటే అందరూ కూడా చాలామంది ఎగతాళి చేస్తున్నారు. జాయినింగ్స్ అనేటివి రావట్లేదు, ఆర్డర్స్ బాగా వచ్చేటి. ఇంకా అక్కడ ఒక్కొక్కళ్ళు నా ఇన్కమ్ చూపెడుతుంటే ఒక్కళ్ళు జాయిన్ అయినరు మా ఊరికి. సో మా ఊర్లో మ్యారేజ్ చేసుకున్న ఊరంతా చెప్తే ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు. సో మా ఊర్లో మ్యారేజ్ చేసుకున్న ఒక పర్సన్, సో మంచి లీడర్ సయ్యద్ మస్తాన్ వలి అని, సో మా ఊరి అల్లుడు ఒక అబ్బాయి వెస్టీజ్ నేను కూడా చేస్తానా, బాగున్నట్టుంది, ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చినాయి అని అంటే, సో అతను వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. చాలా మంది నెట్వర్క్ ఉంది అతనికి. సో అతని ద్వారా చాలా ఫాస్ట్గా టీం బిల్డ్ అయింది. చాలా ఫాస్ట్గా టీం బిల్డ్ అయ్యి సో సిల్వర్ డైరెక్టర్ అయ్యా 8 నెలలకి. సో 8 నెలలకి సిల్వర్ డైరెక్టర్ అయినా. సో నా డౌన్ లైన్ మస్తాన్ వాళ్ళకి 14,500 డైరెక్టర్గా బోనస్ వచ్చింది. నాకు మాత్రం 22,000 వచ్చింది ఎల్ఓబి వచ్చి. సో ఎస్, 8 నెలలకి ఆ డబ్బుతో నేను బైక్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం. నా జీవితం మొత్తము నేను చేసే గతంలో చేసే పనుల ద్వారా బైక్ తీసుకుంటానే ఆలోచనే కలగలేదు. సో నా జీవితం మొత్తము సో ఊహించుకున్న వెస్టీజ్ లేకపోతే బండి తీసుకుంటానే ఆలోచనే లేని నాకు వెస్టీజ్ నుంచి 8 నెలల్లో ఈ అవకాశం వచ్చింది. మై డియర్ లీడర్స్, మీరందరూ వింటున్నారు అనుకుంటున్నా. సో వెస్టీజ్ అనే ఆపర్చునిటీ అనేది ఎంత మంచి ఆపర్చునిటీ ఒకసారి గమనించండి. సో జీవితం మొత్తం కష్టపడినా బైక్ తీసుకుంటా అనే ఆలోచన లేని నేను 8 నెలలకి ఒక కొత్త బైక్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. నాకు వచ్చిన డబ్బుతో 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ పే చేసి, సో 80,000 రూపాయలు అప్పుడు బండి హెచ్ఎఫ్ డీలక్స్, సో i3s అని కొత్తగా వచ్చింది. సో నాకు చాలా ఎగ్జైట్ అయింది. ఆ బండి తీసుకొని ఇంకా స్టార్ట్ చేసినాం. సో బిజినెస్ అనేది చాలా బాగా బిల్డ్ చేస్తున్న టైంలో సో నాకున్న లీడర్స్ వెస్టీజ్లో 10-14 వేలే వస్తున్న వెల్డింగ్ ద్వారా. సో నేను నెలకి 50-60 వేలు సంపాదిస్తా. సో అని ఆ లీడర్ బిజినెస్ను కొంచెం క్విట్ చేసిన తర్వాత చాలా బాధ అయింది. 6,000-7,000 వస్తున్నాయి వెస్టీజ్లో. సో నా ఈఎంఐ 3,000 ఉంది. సో నా ఖర్చులు 3,000తో మొత్తము వెస్టీజ్లో వస్తున్న డబ్బుతో అలాగే అవుతుంది. డబ్బు సరిపోక సో ఇంట్లో అంటా ఉన్నారు, నువ్వేందో చేస్తానని స్కూల్ గీలు వదిలేసి ఏం డబ్బులు ఇవ్వకుండా ఊరక తిరుగుతున్నావు. సో ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి, వాడుకుందాం, ఈ పని వద్దు, నువ్వు పని చేయని ఇంట్లో వాళ్ళు నాకు చాలా టార్చర్ పెడుతున్నారు. సో ఈ పని కాదు, ఈ పని నీ వల్ల అవ్వదు, ఇది జనాలతో మాట్లాడాలి, నీకు అంత నోటి మెతక వ్యక్తివి నువ్వు, ఇది చేయలేవని మా అమ్మ అంటుంది, మా భార్య అంటుంది. సో నాకేమో వెస్టీజ్ అనేది ఏ కాడికి వెస్టీజ్ మాత్రమే చేయాలి, నేను మార్చాలి, వీళ్ళకి తెలియదు వెస్టీజ్ యొక్క గొప్పతనం. సో నాకైతే అప్పటికే నరానికి నిండిపోయింది. సో రైట్, నారాయణ సార్ వాయిస్ రావట్లేదు సార్. కాల్ వచ్చింది. నారాయణ సార్ గుడ్ మార్నింగ్. నారాయణ సార్ గుడ్ మార్నింగ్, వాయిస్ రావట్లేదు సార్. సార్ చెక్ చేసుకోండి. లెఫ్ట్ అయింది, మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాను లీడర్స్, ఒక్క నిమిషం ఉండాలి.
ఓకే సార్. లీడర్స్ వెయిట్ చేయాలి, సార్ వస్తున్నారు. సిగ్నల్ కట్ అయింది, ఒక్క నిమిషం. నారాయణ సార్ వస్తే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హలో, హలో. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెయిట్ చేయాలి. సారు ఫిల్ అయిపోయినట్టున్నారు, 300 మంది. సో ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు లెఫ్ట్ అవ్వండి సార్, సార్కి ఎంట్రన్స్ ఉంటుంది. వెంకట సుబ్బయ్య గారు గుడ్ మార్నింగ్ అండి, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి మీట్ లో ఉండండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ నేను లెఫ్ట్ అవుతున్నా. వెయిట్ చేయాలి లీడర్స్, ఒకసారి మళ్ళీ కాల్ చేస్తున్నాను. నారాయణ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నారాయణ సార్. ఎస్, కంటిన్యూ చేయండి సార్ నారాయణ సార్. ఎస్, ఎస్, సిగ్నల్ కట్ అయింది సార్. రైట్.
ఎస్. అట్లా సో ఆ టైంలో సో మనీ చాలా ఇబ్బంది అవుతుంది, వస్తున్నాయి. ఆ టీం అనేది కొంచెం తగ్గిపోవడం, ఇన్కమ్ అనేది పడిపోవడం. సో నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఆ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నా. అయితే సో నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతా అని. అప్పుడు నేను ఆ, ఉపాధి హామీ పనికి వెళ్ళి సో ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాలి కాబట్టి సో ఈ పనికి వెళ్తే ఇంట్లో ఏమనట్లేదు. సో అప్పుడు నేను అది వెళ్తూ సో వెళ్ళి వచ్చినమ్మటే సో అక్కడ కూడా కొన్ని ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తూ అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు అనే ఆలోచనతో ఇంట్లో కూడా పెద్దగా నాకు ఇబ్బంది పెట్టరని సో అక్కడికి వెళ్ళేసి అక్కడ జనాలకు కొంచెం రిటైల్ చేసుకుంటా. సో 11 గంటలకు 12 గంటలకు ఇంటికి వచ్చేసి ఒక గంట రెస్ట్ తీసుకొని, అక్కడేమో బాగా పని చేయాలి, ఒక గంట రెస్ట్ తీసుకొని సో మళ్ళీ 2 గంటలకు బ్యాగ్ తీసుకొని ఇంకా సో ఫీల్డ్ వెస్టీజ్ అనేది పోవడమే జరుగుతుంది. సో ఇట్లా మళ్ళా పికప్ చేసి సో 2వ సంవత్సరం అంటే కరోనాకి బిఫోర్, జస్ట్ కరోనా వస్తుంది ఇంకా కరోనాకి బిఫోర్ 28,000 రూపాయల చెక్కి మళ్ళా వెళ్ళడం జరిగింది రీబిల్డ్ చేసుకునే టీంని. సో అక్కడ సో కరోనా వచ్చిన ఇంకా ఆ ప్రాబ్లంతో ఇంకా ఏంటి దేవుడా ఇలాగైపోయింది, సో బాగున్నది అని సో ఆ కరోనా నెలలో ఫస్ట్ మంత్లో చాలా భయం వేసింది. సో అప్పుడు సో కంప్లీట్గా నాకేమనుకున్నా అంటే ఇలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ సో చాలా ఇబ్బంది అయిందే ఇంకా అనుకుంటున్న తరుణంలో సో ఎంఎస్ఆర్ గారు నారాయణ సో బిజినెస్ బాగా మీటింగ్స్ బాగా జరుగుతున్నాయి, ఇంతకుముందు అక్కడ ఇక్కడ దూరంగా మీటింగ్లకు వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది, ఇంట్లో కూర్చొని మొబైల్లోనే మీటింగ్ వినొచ్చు, సో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకో కష్టపడి అంటే అప్పుడు మా చెల్లి భర్త సెకండ్ హ్యాండ్ మొబైల్ ఒకటి ఆండ్రాయిడ్ మొబైల్ నాకు సో ఇవ్వడం జరిగింది. ఇటు ఆండ్రాయిడ్ మొబైల్ అంటే కావాలి నాకు అని చెబితే మా మా బావ నాకు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోను ద్వారా సో నాకు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసిన 7-8 నెలలు కరోనా పాండమిక్లో సో ఇంట్లో కూర్చొని ఇలానే జూమ్ ద్వారా ఎంతో మందికి పరిచయం అవడం, సో జూమ్లో బాగా మాట్లాడడం, ఇవన్నీ నాకు పూర్తిగా ధైర్యాన్ని నింపినాయి. సో మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినాం, చాలా ఫాస్ట్గా బిజినెస్ బిల్డ్ అవుతుంది. సో ఈ 28,000 వస్తున్న ఇన్కమ్ 36,000 వస్తున్న ఇన్కమ్ 47,000కి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ అప్పటికి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో 3 సంవత్సరాలకు కింద మీద పడుతూ సో 47,000కి వెళ్ళింది కరోనా టయానికి. ఇంకా 47,000 ఇన్కమ్ అనేది మా ఇంట్లో కానీ సో అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కానీ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ 47,000 ఇన్కమ్ అనేది నన్ను ఇంకా చాలా ఫాస్ట్గా ఆ తర్వాత సంవత్సరం 4th ఇయర్ 47,000 కాస్త 57,000 అయింది, 57,000 కాస్త 80,000 అయింది, 80,000 కాస్త వరుసగా 3 నెలల్లో వరుస పెట్టి 3 నెలల్లో 47 ఉన్నది 57కి, 57 ఉన్నది 80,000కి, 80,000 వచ్చిన ఇన్కమ్ నెక్స్ట్ మంత్కు 1,17,258 రూపాయలకి వెళ్ళింది. 4 సంవత్సరాలు టైం పట్టింది ఇక్కడికి రావడానికి. సో ఈ 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తేనే వచ్చింది. ఏ రోజు కూడా వెస్టీజ్ని తిన్నా తినకున్నా సో డబ్బు వచ్చినా రాకున్నా ఎవ్రీ మంత్ అయితే డబ్బు వస్తుంది, చాలినంత రావట్లేదు 3 సంవత్సరాలు. సో ఆ 3 సంవత్సరాల ఎఫర్ట్ 4వ సంవత్సరంలో వచ్చింది. సో 1,17,258 ఎప్పుడైతే టచ్ చేసినో సో అక్కడ నుంచి ఇప్పటిది వరకు సో ఇప్పుడు మనకు పోస్టర్లో వచ్చిన ఇన్కమ్ నాది ఈ నెల 10వ తారీఖు వచ్చిన ఇన్కమ్. సో అంటే 1,40,000 మధ్యలో, 1,00,000 మించి 1,40,000 మధ్యలో ఎవ్రీ మంత్ అనేది సో రావడం జరిగింది. నాకు కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ బాగా ఉంది. సో ఎంతమంది లీడర్స్ ఆగిపోయినా సో కస్టమర్స్ బిల్డ్ అవ్వడం వల్ల, వాళ్ళకు ఐడి ఉండడం వల్ల ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తూ ఉన్న బిజినెస్ అన్నమాట నాది ఇది. సో ప్రతి టీములో లీడర్స్ ఆగిపోవడం, మళ్ళీ రీబిల్డ్ చేయడం,
మళ్ళీ ఎవరో ఒక లీడర్ని కనెక్ట్ చేసుకోవడం, ఇలా నాకున్న 6 టీముల నుంచి ప్రతి టీంలో ఇదే స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసిన. బట్ కస్టమర్స్ ఓరియంటెడ్ బిజినెస్ ఉండడం వలన సో ఈ బిజినెస్ అనేది కంటిన్యూగా అవుతూ నేను ఎప్పుడైతే ఈ చెక్ తీసుకున్నానో సో నేను అప్పటిదాకా నాకు ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అనేది యాడ్ అయ్యి కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అయ్యి దాదాపు 4 లక్షల రూపాయలు పేరకపోయి ఉన్నది. సో ఆ డబ్బుతో నేను సంపాదించిన డబ్బులో మా అమ్మ సేవ్ చేసి 6 లక్షల రూపాయలు తీసి పెట్టినది. ఆ డబ్బు ఈ డబ్బు 2 లక్షలు, మొత్తం 6 లక్షలు పెట్టి నేను సో ఇందాక నేను చూపించిన వీడియోలో మీరు చూసిండ్రు, నేను కారులో కూర్చొని ఉన్నది. అది 16,41,000 రూపాయల కారు. సో నా జీవితంలో మా ఇంటిల్లిపాది ఎవరు కూడా ఊహించలేనంత సో ఎగ్జైట్మెంట్. సో ఫస్ట్ టైం ఎంఎస్ఆర్కు జాయిన్ అయిన మొదటి టీము సో మాదే అవ్వడము మా అదృష్టం. అదేవిధంగా సో ఫస్ట్ టైము ఎంఎస్ఆర్ టీములో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం కారు కొనాలనే నా చిరకాలమైన నేను వెస్టీజ్లో జాయిన్ అయినప్పుడు పెట్టుకున్న డ్రీమ్ అనేది సో నెరవేర్చుకోవడం జరిగింది. చాలా గొప్పగా అనిపించింది. సో నా కారు ఆన్ అయిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా 1,00,000 రూపాయలకి అయితే ఇన్కమ్ తగ్గలేదు. ఇట్లా నేను జర్నీ చేయడం జరిగింది. చాలా స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేయడం. స్ట్రగుల్స్ అంటే ఏం లేదు, డబ్బు ఫీల్డ్ చేస్తున్న టైంలో నాకు వస్తున్న స్టార్టింగ్ డేస్లో ఒక బ్రాంజిగా ఒక 2,500 2,300 పీవీలు వస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో మీకు తెలుసు ఇప్పుడు. సో అట్లాంటి డబ్బు నాకు సరిపోక సో నేను ఉపాధి హామీ పనికి వెళ్తూ ఇంట్లో మేనేజ్ చేస్తూ సో తర్వాత రాత్రి పూటల్లో క్యాటరింగ్స్కి వెళ్ళి ఫీల్డ్కు లేకపోతే క్యాటరింగ్కి వెళ్ళి సో డబ్బు తీసుకొని ఆ డబ్బు పెట్రోల్ వేయించుకొని సో వర్క్ చేయడం జరిగింది. ఇట్లా ఒక సంవత్సరం బాగా ఇబ్బంది అయింది. తర్వాత టీం బిల్డ్ అయింది. ఏ రోజు కూడా సో నేను తినకున్నా ఏ రోజు కూడా ఇంట్లో తిన్నావా అంటే తిన్నా అని చెప్పేటోని హ్యాపీగా ఫీల్డ్కి వెళ్ళి ఉదయం ఏదో కొద్దిగా టిఫిన్ చేసి తర్వాత మధ్యాహ్నం తినేవాడిని కాదు, డబ్బు లేకనే. సో డబ్బు అయిపోతుందేమని బండ్లో మాత్రం పెట్రోలు సో దండిగా వేపించుకునేవాడిని తినడానికి లేకున్నా. సో వర్క్ అనేది బాగా చేసేవాడిని. సో అట్లా టీం బిల్డ్ చేసుకొని సో ఇన్కమ్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అయింది. ఇంకా ఇన్కమ్ సో అప్ డౌన్ ఏం లేదు, 1,00,000కు తగ్గలేదు ఏ రోజు కూడా. సో వర్క్ అనేది కంటిన్యూగా నాకు వర్క్ బాగా అలవాటైంది. సో ఇండివిజువల్గా వెళ్ళేవాడిని. సో ఒక వారం రోజులకే ప్లాన్ చెప్పడం ఇవన్నీ తెలుసుకున్నాక సో నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇండివిజువల్గా సో నేను వర్క్ చేస్తూ నా టీముకి సో నాకు చేతనైనంత వరకు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నా. ఇలాగంతా జరగడానికి ఇదే టైంలో సో ఒక 17 మందితో నేను ఫారిన్ వెళ్ళడం జరిగింది వెస్టీజ్ నుంచి. సో కారు కొనుక్కోక ముందు. ఇప్పుడు సో ఇంట్లో సో ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అదే కాకుండా నా టీముకి 6 సభ్యులకి నాకు సో పనిచేస్తున్న 6 టీముల్లో పనిచేస్తున్న వ్యక్తులకి ఒక వ్యక్తికి 30,000 33,000, ఒక పర్సన్కి 40,000 45 50 55 58 60,000 రూపీస్ ఎర్న్ చేసే లీడర్స్ టీంలో ఉన్నారు. సో ఈ 6 టీముల్ని నేను సో బాగా సక్సెస్ చేయాలి. ఈ 6 లీడర్స్కి సో నాలాగా కార్ తీసుకోవాలి. ఆల్రెడీ 6 కార్ విన్నర్లు ఉన్నారు. నలుగురు కార్ ఫండ్ సో రిలీవ్ అయిపోయింది. చాలా డబ్బు ఉంది వాళ్ళకి. సో 6 లీడర్స్కి ఇప్పుడు నా టీంలో 6 కార్ రన్నర్స్ ఉన్నారు. 2 టీములలో నాకు డైరెక్ట్ టీముల్లో లేరు, 4 టీముల్లో స్టార్ డైరెక్టర్లు సో మంచి ఫండ్ అనేది అచీవ్ చేసినారు. వీళ్ళందరూ కూడా కార్ తీసుకోవాలని ఎగ్జైట్ అవుతా ఉన్నారు. 1,00,000 రూపాయల ఇన్కమ్కు చేర్చి సో వీళ్ళతో కార్ తీపియాలనేది నా కోరిక. సో అదేవిధంగా నాకు ఎలాగైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళ ఇంట్లో హ్యాపీనెస్ను చూడాలి అనేది నాకుంది. ఇట్లా నెక్స్ట్ డిసెంబర్ కల్లా నెలకి 5 లక్షల రూపాయలు ఎర్న్ చేయాలనే గోల్తో నేను పని చేసుకుంటున్నా.
సో వీరందరికీ కూడా నెలకి ₹1,00,000 పైన ఇన్కమ్ ఎర్న్ చేపియాలనే ఆలోచనతో ఉన్నా. సో ఇది నా జర్నీ సార్. సో అయితే ఈ జర్నీ అంతా నేను చేయడానికి నేను వెస్టీజ్లో నేర్చుకున్న ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మీకు నేను చెప్పాలనుకుంటున్నా. సో వినే ఆసక్తి ఉన్న వ్యక్తులు సో మీకు హ్యాండ్ రైజ్ చేయని వస్తే సో ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయాలని, మీరు ఎంతమంది ఎగ్జైటింగ్ ఉన్నారు, ఎంతమంది వింటున్నారు అని తెలుసుకోవడానికి సో నేను అడుగుతున్నా. నాకు బాగా ఉపయోగపడినాయి ఈ పాయింట్స్. సో మీకు కూడా ఉపయోగపడతాయని నాకు నమ్మకం ఉంది. సో మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీ ఇంటెన్షన్ నాకు తెలుసుకోవాలన్నది మీకు చెప్పాలని నాకు ఉంది. కాబట్టి సో ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాను మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ దాకా నేను కంప్లీట్గా సక్సెస్ అయింది ఏం లేదు. ఈ సక్సెస్ రూట్లోకి అయితే వచ్చా, ఎలా రాగలిగిన అనేదాన్ని మీకు చెప్పాలని ఉంది. సో మీలో ఎంతమంది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది? 41 పీపుల్, 297 మంది ఉన్నారు నాతో సహా. 298 మంది, 43 పీపుల్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ఎస్, రైట్, ఎస్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. రైట్, నేను మీ అందరికీ చెబుతా. సో వెస్టీజ్ కంపెనీలో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. వెస్టీజ్ కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి వ్యక్తికి హైటు, వెయిట్, కలరు, క్వాలిఫికేషన్స్ ఏమీ అక్కర్లేదు. ఏంటి? హైటు, వెయిట్, కలరు, క్వాలిఫికేషన్స్. HWCQ చూడండి. హైటు హెచ్, వెయిట్ W, కలరు C, క్వాలిఫికేషన్స్ Q. సో ఇవి అక్కర్లేదు, కానీ అవసరమైన ఈ పదాలతోనే, ఈ పదాలు కాకుండా సో ఈ పదాలకి సో నేను తెలుసుకున్న విషయం కొన్ని మీటింగ్స్ ద్వారా, ఇవి అక్కర్లేదు కానీ అక్కర ఉన్న విషయాలు కొన్ని ఉన్నాయి. సో ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో హైట్ అక్కర్లేదు, కానీ వెస్టీజ్ బిజినెస్లో సక్సెస్ కావాలంటే హానెస్టీ అనేది అవసరం. హైట్ అక్కర్లేదు, కానీ హానెస్టీ అనేది చాలా అవసరం. సో మీరు బిజినెస్ని నిజాయితీగా బిల్డ్ చేస్తూ, సో బిజినెస్లో నిజాయితీగా వర్క్ చేస్తూ, మీ అప్లైన్ను మోసం చేయకుండా, మీ డౌన్లైన్ని మోసం చేయకుండా, నువ్వు ఎంతైతే పర్ఫెక్ట్గా బిజినెస్ని డెవలప్ చేసుకుంటావో, అప్లైన్ని మోసం చేయకుండా అంటే ఏంటంటే, అప్లైన్ చెప్పినట్టు నువ్వు పని చేస్తున్నావా లేదా ఒకసారి చెక్ చేసుకో. సో డౌన్లైన్కు నీ అవసరం వచ్చినప్పుడల్లా నువ్వు వెళ్తున్నావా లేదా, మాట ఇచ్చిన దానికి కట్టుబడి పని చేస్తున్నావా లేదా, సో నిజాయితీగా వర్క్ చేస్తున్నావా లేదా అనేది ఒకటి గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. హైట్ అక్కర్లేదు, కానీ హానెస్టీ చాలా అవసరం ఉంది ఈ బిజినెస్లో. సో నువ్వు హానెస్టీగా పని చేయకపోయినట్లయితే లాస్ నీకే. నువ్వు అప్లైన్ చెప్పింది వినకపోతే సో నువ్వు క్వాలిఫై కావు, సక్సెస్ కావు. సో మనస్ఫూర్తిగా నువ్వు చెక్ చేసుకో. సో రోజు జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతున్నావా లేదా, అటెండ్ అయ్యి వింటున్నావా, నిద్రపోతున్నావా, సో మీటింగ్కి వెళ్తున్నావా లేదా, సో బిజినెస్ పర్ఫెక్ట్గా చేస్తున్నావా, నటిస్తూ చేస్తున్నావా, ఇదంతా కూడా సో గుర్తుపెట్టుకోవాలి మై డియర్ లీడర్స్. సో నిజాయితీగా ఉండాలి. సో నా టీంలో కొంతమంది లీడర్స్ ఏం చేసేవాళ్ళంటే, తెలియక సో వెస్టీజ్లో ఇంత సక్సెస్ ఉందని అర్థం కాక సో ఒక డౌన్ లైన్ దగ్గర నుంచి బిజినెస్ తీసుకొని, ఆ బిజినెస్ తీసుకెళ్ళి బిల్లు చేయించి సో ₹1,500 ఇస్తే 2 పేస్ట్లు ఫ్రీగా వస్తే ఆ పేస్ట్లు ఇవ్వలేదంట. నాకు తెలియదు, వాళ్ళకు తెలిసిన కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది. సో అలా
అతను ఒక సిల్వర్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి ఈ రోజు బిజినెస్ కింద 20,000 పీవీలు వస్తున్నా అతనికి మాత్రము క్వాలిఫై అయ్యే అర్హత కోల్పోయిండు. ఎందుకంటే అతను నిజాయితీగా బిజినెస్ ను బిల్డ్ చేయలేదు. సో అతను 750 రూపాయలకే ప్రొడక్ట్స్ కొంటాడు. ఇంట్లో మాత్రము 10,000 రూపాయల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే అతని టీములో వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ మొత్తం ఇతని ఇంట్లో ఉంది. ఇతను అమ్ముకొని తాత్కాలిక ఆనందాలు పొంది సో అతను బిజినెస్ లో ఈరోజు సతమతం అవుతున్నా కూడా క్వాలిఫై అవ్వట్లేదు. ఎన్నో రోజుల నుంచి సైడ్ వాల్యూమ్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నిజాయితీని కోల్పోయిండు. సో ఇంకొకసారి వాళ్ళు అతనికి ఏ రోజు కూడా అతని టీం అతన్ని నమ్మి డబ్బు ఇవ్వట్లేదు. సో వాళ్ళే పోయి బిల్లు చేయించుకుంటున్నారు. సో మై డియర్ లీడర్స్, సో నేను వెస్టీజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా అప్లైన్కి అబద్ధం చెప్పలేదు. సో నా డౌన్ లైన్ పిలిస్తే ఏ రోజు పోకుండా ఉండలేదు. సో దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల్లో ఏ రోజు కూడా చిన్న ఇది కూడా జరగలేదు. నిజాయితీగా వర్క్ చేయడం జరిగింది. సో నా నిజాయితీయే సో నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో హైట్ అక్కర్లేదు వెస్టీజీకి. సో హానెస్టీ అనేది చాలా అవసరం ఉంది. రైట్. రెండో విషయం వస్తే వెయిట్ అక్కర్లేదు, కానీ విల్ పవర్ ఉండాలి మీలో. వెయిట్ అక్కర్లేదు, మీరు ఎంత బరువు ఉన్నా ఉపయోగం లేదు. మీలో మనోధైర్యం ఉండాలి. ఎస్, వెస్టీజ్ నేను చేయగలను, ఎస్ నేను సాధించగలను. చాలా మంది సాధించగలుగుతున్నప్పుడు నేనెందుకు సాధించలేను? ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ కెన్, ఐ విల్, ఐ కెన్, ఐ విల్. సో అని ఎప్పుడు కూడా నేను పిడికిడి బిగించి నేను అనుకుంటుండేవాడిని. అందరూ సక్సెస్ అవుతున్నారు, చాలా మంది సక్సెస్ అవుతున్నారు, నేను కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతా, సాధించే తీరుతా అని సో మనోధైర్యంతో ముందుకెళ్ళేవాడిని. ఎంత టీం కొలాప్స్ అయినా, సో ఎవరు రాకపోయినా నేనంటూ ఒకరోజు గెలుస్తా ఎప్పటికీ నానేని. సో ఐ కెన్, ఐ విల్, ఐ కెన్, ఐ విల్, ఐ కెన్, ఐ విల్, ఐ కెన్, ఐ విల్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. నేను చేయగలను, నేను సాధిస్తానని ఎప్పుడు అనుకుంటుండేవాడిని. ఏ రోజు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. సో వెయిట్ తక్కువే కానీ ధైర్యము నింపుకున్న ఎక్కువగా. సో నా అప్పు సెంటర్స్ ఇస్తున్న సో ధైర్యాన్ని సో కూడగట్టుకొని, సో కంపెనీ ఇస్తున్న ఆఫర్స్ని, కంపెనీ చెబుతున్న గొప్పతనాన్నితో నేను ధైర్యంగా ముందుకెళ్తూ సో ఇక్కడ దాకా రావడం జరిగింది. నెక్స్ట్, మీరు ఎర్రగుండరా, మీరు నల్లగుండరా, ఇవన్నీ అక్కర్లేదు, కానీ మీరు కలర్తో పని లేదు. కానీ వెస్టీజ్కి కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. వెస్టీజ్లో కన్సిస్టెన్సీ అంటే చాలా మంది అనుకుంటారు లీడర్స్ 100 పీవీలు చేయడం, 60 పీవీలు చేయడం అనేది అనుకుంటారు, కానీ అది కాదు. కన్సిస్టెన్సీ మీలో వెస్టీజ్ 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 అనే ఒక సో బర్నింగ్ అనేది మీలో ఉందా? నిరంతరం రగులుతుందా వెస్టీజ్? సో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వెస్టీజ్ పని అనేది చేయకుండా లేను. మై డియర్ లీడర్స్, ఏ రోజు కూడా వెస్టీజ్ పని చేయకుండా లేను. సో అది ఫంక్షన్లు కావచ్చు, తద్దినాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వెస్టీజ్ మాత్రం నేను గంటైనా చేయకుండా లేను. సో రోజంతా వెస్టీజ్ ఆలోచనే ఉండేది. సో ఏదో ఒకటి చేసేటోడిని, రీపర్చేజ్ చేసేటోడిని, జాయినింగ్స్ తెచ్చేవాడిని, సో రిక్రూట్ చేసేవాడిని, సో మాట్లాడుతూ ఉండేవాడిని, సో మీటింగ్కి అటెండ్ అయ్యేవాడిని. సో వెస్టీజ్ అనేది నా డిక్షనరీలో వెస్టీజ్ చేయకుండా ఏ రోజు లేను ఈ 7 సంవత్సరాలు. ఇన్కమ్ రావట్లేదు. నారాయణ సార్, సాలినంత నారాయణ సార్ వాయిస్ కట్ అయింది. మాట్లాడు. మీరు చాలినంత పని చేసినప్పుడు చాలినంత డబ్బు వస్తుంది. సో
నారాయణ సార్ వాయిస్ రావట్లేదు, కొంచెం సిగ్నల్ చెక్ చేసుకోండి సార్. సో మీరు అప్పుడప్పుడు చేస్తూ కన్సిస్టెన్సీగా వర్క్ చేయకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది మీరు అవ్వలేరు. సో కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. సో కన్సిస్టెన్స్ మీన్స్ నిరంతరము పని చేస్తూ ఉండడం. సో వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, నిరంతరం రగిలిపోతూ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఇలా ఈ రోజులకి బట్టి 1 year నిరంతరం రగిలిపోండి. సో లైఫ్ సో ప్లాట్ఫామ్ సెట్ అయిపోద్ది, ప్లాట్ఫామ్లో సెట్ అయిపోతారు. ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేస్తారు ఈ రోజుల్లో. సో అంత మంచి లీడర్షిప్ మీకుంది, అంత మంచి అవకాశం మీకుంది. సో కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వాలిఫికేషన్స్. సో MBA, MCA, PhDలు, పీజీలు ఏం అక్కర్లేదు, కానీ క్విట్ నెవర్ వెస్టీజ్ బిజినెస్. క్యూ మీన్స్ క్వాలిఫికేషన్స్ ఏం అడగట్లేదు, కానీ మీకున్న అర్హత, మీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే సో క్విట్ నెవర్ వెస్టీజ్ బిజినెస్. మీరెప్పుడు కూడా వెస్టీజ్ బిజినెస్ను వదిలిపెట్టొద్దు, వెస్టీజ్ బిజినెస్ను విడిచిపెట్టొద్దు. ఏ రోజు కూడా వెస్టీజ్ని ఆపవద్దు. సో అలాగా మీరు ఒక రోజు బిజినెస్ ఆపితే వారం రోజుల ఎఫెక్ట్ జరిగిద్ది. వారం రోజులు మీరు బిజినెస్ ఆపితే నెల రోజుల ఎఫెక్ట్ పడిద్ది. సో నెల రోజులు మీరు నెగ్లెక్ట్ చేస్తే 6 నెలల ఎఫెక్ట్ బిజినెస్ మీద పడిద్ది. మీరు 6 నెలలు బిజినెస్లో లేకపోతే జీవితంలో ఈ బిజినెస్లో ఉండరు. సో ఎప్పుడు కూడా మీరు బిజినెస్ని క్విట్ చేయొద్దు, చేయకుండా ఉండొద్దు, చేస్తూ ఉండండి. ఎందుకంటే 3 తరాల లైఫ్ వెస్టీజ్లో మాత్రమే ఉంది, మరెక్కడా లేదు. దయచేసి లీడర్స్, క్విట్ నెవర్ వెస్టీజ్ బిజినెస్ ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. రైట్. మీ ఈ ఫార్ములా నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. సో మీరందరూ కూడా సో దీన్ని ఫాలో అయ్యి మీరందరూ కూడా వెస్టీజ్ బిజినెస్లో సో ఇక 2025 అయిపోతుంది డిసెంబర్. నెక్స్ట్ 2026కి ప్రతి ఒక్కరూ నెలకి 1,00,000 రూపాయల ఇన్కమ్ ఎర్న్ చేస్తూ సో ఒక మంచి కార్ మెయింటైన్ చేస్తూ ఒక హౌస్ ఫండ్ను తీసుకుంటూ మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లీడర్స్గా సో సొసైటీకి మంచి సంకేతాన్ని, సో మంచి ధైర్యాన్ని నింపాలని, సో మీ టీముని మంచిగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో ఇంత చక్కటి టైం నాకు ప్రొవైడ్ చేసినందుకు సో సురేష్ సార్ కొండేపి సో మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ ఎంటైర్ కొండేపి టీమ్కి సో నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ విషెస్ తెలియజేస్తూ మరి నాకు జూమ్ ఇన్విటేషన్ చేసిన రవికుమార్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ సో ఇంతటితో నా డిస్కషన్ కంప్లీట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది, కొద్దిగా సిగ్నల్స్ కట్ అవుతూ, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ థ్యాంక్ యూ నారాయణ సార్. ఆల్రెడీ ఫీల్డ్ బయలుదేరినట్టున్నారు, కారులో ఉన్నట్టున్నారు ఇందాక. ఎస్ సార్, ఎస్. ఓ అబ్బాయి ఏకుందాం లేచినట్టున్నారు కదా సార్. డైలీ అలవాటు అయిపోయింది సార్. 4:30-5 కల్లా లేచి రెడీ. సూపర్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు స్టేజ్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరే మాకు ఆదర్శం. ఎందుకంటే చూస్తూ చాలా, నేను చూసినప్పుడు చాలా మెరుగ్గా మెతగ్గా ఎట్లా సార్ 1,00,000 తీసుకున్నాడా అనుకునేవాడు స్టార్టింగ్ లో.
బట్ ఎక్స్ట్రాడినరీ. ముందు వదలలేదు చూసారా, ఎంత చెక్ వచ్చినా రాకపోయినా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముందు సిస్టమ్ లో నిలబడటం గ్రేట్ సార్. ఆ టైంలో మీటింగ్స్ కూడా తక్కువ ఉండేవి కదా, మీరు ఎలా నిలబడగలిగారు? ఎస్, ఆ మీటింగ్స్ అనేటి చాలా దూరంగా ఉండేటి సార్. ఎంత అంటే కరీంనగర్ కూడా నేను మీటింగ్ అనేది వెళ్ళా నేర్చుకోవాలని. సిఎన్టీ మీటింగ్స్ అనేటి అప్పుడు బాగా ఫ్రీగా పెడుతుండేది, ఇప్పుడు కూడా ఫ్రీగా ఉన్నాయి. సో సిఎన్టీ అంటే ప్రతి ప్రొడక్ట్స్ గురించి ఎప్పుడు పోయినా కొత్త కొత్త ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఇస్తుండే వాళ్ళు. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఉండేది. తర్వాత అక్కడ కొంతమంది లీడర్స్ టెస్ట్ మొదలు అనేటి నన్ను ఎప్పుడు కూడా బిజినెస్ ను వదిలిపెట్టకుండా ఉండడానికి దోహదపడింది. కనీసం 2-3 మంత్స్కి ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళేటోని సార్. ఎక్కడ అంటే అది ఎక్కడో ఉండేది మీటింగ్, కానీ వెళ్ళేటోని అటు పట్టుకొని వెళ్ళేటోని. ఆ మీటింగ్ వెళ్ళడం అనేది నన్ను బిజినెస్ లో నిలబెట్టింది. ఓకే, స్టార్టింగ్ లో మనీ వచ్చినా రాకపోయినా మీటింగ్స్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవాళ్ళు. ఎస్, రెగ్యులర్ గా 2-3 మంత్స్ రెగ్యులర్ గా, అంటే నెల ఇప్పుడున్నట్టు లేదు. ఇప్పుడు డైలీ పోవచ్చు, మనము అవకాశం ఉంది, అటెండ్ అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అప్పుడు కరీంనగర్, హైదరాబాదు, సో నంద్యాల, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, ఇలా కొన్ని ఏరియాల్లో జరిగేటి సార్. అక్కడ అదే మాకు దగ్గర అనిపించేది. సో గుంటూరు, విజయవాడ అయితే 2-3 నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా మీటింగ్, ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం, అట్నే మీటింగ్ అటెండ్ అవడం, 2 జరిగేటి. అక్కడ షాపులు ఉన్నాయి కాబట్టి. మీరు ప్రొడక్ట్ గురించి ఎక్సలెంట్ గా చెప్తారు నారాయణ సార్. ఆ నాలెడ్జ్ ఎక్కడ తీసుకున్నారు? ఓన్లీ సిఎన్టీ ట్రైనింగ్ వెళ్ళేనా? ఓన్లీ సిఎన్టీ సార్, సిఎన్టీ. ఆ నాలెడ్జ్ అంతా సిఎన్టీలో వచ్చింది నాకు. సిఎన్టీలో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇస్తారు. మొన్న మనకు బూట్ క్యాంప్ లో కూడా ఎలా చెప్పిండ్రో చూడండి, చాలా బాగా చెప్పారు కదా ఆనంద్ గారు. మన అదృష్టం అలా వచ్చేది అన్నమాట. అలా వచ్చేది ప్రతి మీటింగ్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్, ఒకే ప్రొడక్ట్స్ గురించి ఉండేది కాదు, డిఫరెంట్ గా ఉండేది. సో ఆ నాలెడ్జ్ నాకు ఎక్కువ వచ్చింది. ఆ ప్రొడక్ట్స్ గురించి నేను బాగా మాట్లాడుతూ బిజినెస్ అనేది డెవలప్ చేసుకున్నాను. ఓకే, స్టార్టింగ్ లో డిఎల్సిపిలు లేవు కదా, మీరు అన్ని ఇంకా గుంటూరు పోయి ఆ పెట్లు మోసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కస్టమర్స్. డిసిసి పాయింట్ సార్, ఈ రోజు ప్రొడక్ట్స్ బిల్లు పెడితే 3 రోజుల తర్వాత యాడ్ అయ్యేటి. ఓకే, అలా ఉండేది. విజయవాడ బెంజీ సర్కిల్లో మాత్రం స్పాట్ లో బిల్ అయ్యేది. ఓకే, అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు కస్టమర్స్ కి తిరిగి, అప్పుడు లీడర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి మీరు ఫస్ట్ కస్టమర్స్ ని బిల్డ్ చేసుకున్నారు, అంతే కదా? ఎస్ సార్. అక్కడ స్పాట్ లో బిల్లులు అడిగే వాళ్ళకి మాత్రం విజయవాడ పోవాల్సి వచ్చేది. సో పర్లేదు, నువ్వు చాలా బాగా, నీ మీద నమ్మకం ఉంది మాకు, నువ్వు చాలా బాగా మాకు సర్వీస్ చేస్తున్నావు అని అనే వాళ్ళందరికీ, సో డిసిసి దగ్గరికి, అంటే ఒక డబ్బు లేకనే విజయవాడ పోవాలంటే కొంచెం డబ్బు ఎక్కువ అయ్యేది, ఖర్చు ఎక్కువ అయ్యేది. గుంటూరులో అయితే కొంచెం ఖర్చు తగ్గేది కాబట్టి గుంటూరులో ఎక్కువగా. సో ఆ డిసిసి పాయింట్ వ్యక్తి చాలా హెల్ప్ చేసింది సార్ మాకు. మేము ఫోన్ లోనే చెబితే మేము పోయేసరికి పెట్టెలు కట్టి పెట్టేటోడు ప్రతి ఆఫర్ ని. అక్కడికి పోయినాక డాక్యుమెంట్స్ ఇచ్చేటోళ్ళం, అంతా రాసి, అప్పుడు ఐడి చేయాలి అంటే అప్లికేషన్ రాయాలి, సెల్లులో చేసేది లేదు, అప్లికేషన్ నింపాలి, ఆధార్ కార్డు అటాచ్ చేయాలి, అక్కడ ఇవ్వాలి. అలా ఉండేది పరిస్థితి. గురువు గారు కూడా బాగా హెల్ప్ చేశారు. డైరెక్టర్ అవ్వాలంటే 10,001 పాయింట్లు మెయింటైన్ చేయాలి. ఓకే, మీకు మధ్యలో సార్ టీం పడిపోయింది అన్నారు. ఆ టైంలో మళ్ళీ కస్టమర్స్ ని బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. కస్టమర్స్ అంటే ఇప్పుడు ఈ బిజినెస్ 80% ఓన్లీ కస్టమర్స్ బిల్డ్ చేసుకోవటం వల్లే తయారైంది అనుకుంటాను. ఆ బిజినెస్ అంతా స్టిల్ ఇప్పటికీ కూడా సార్ 50-50. లీడర్షిప్ బిజినెస్ 50% అయితే, కస్టమర్ బిజినెస్ అనేది 50% ఉంది ఇప్పటికి. సో ఇది లీడర్షిప్ బిజినెస్ గా మారిస్తే ఇంకా సో హైలీ అవుతుంది బిజినెస్. ఇప్పుడు స్టార్టింగ్ లో లీడర్స్ తయారైందాక మీరే వెళ్ళి కొంతమంది కస్టమర్స్ ప్రొడక్ట్ అలవాటు చేసి నెల వాళ్ళకి అందజేసేవాళ్ళు, అంతే కదా? ఎస్, ప్రతి టీములో నాకున్న 4 టీముల్లో సో 3-4 వేల పాయింట్లు అనేది కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ ఉన్నది. సూపర్. ప్రతి నెల కొనుక్కునే వాళ్ళు.
కొంత చెక్కు కస్టమర్స్ ని బిల్డ్ చేసుకొని చెక్కు వచ్చాక తర్వాత ఆ చెక్కు చూసి లీడర్స్ వచ్చారు అంతే కదా? పాత లీడర్స్, ఆగిపోయిన లీడర్స్ అని వచ్చిండ్రు సార్. ఈవెన్ మా అప్లైన్ కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చినాడు చాలా రోజులు. ఒక రీసెంట్లీ ఒక 2 years మాత్రమే అయింది కంబ్యాక్ అయి. ఓకే ఒక 4 సంవత్సరాలు నాతో బిజినెస్ లో లేడు. ఓకే 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 సో వాళ్ళు కూడా సూపర్ సూపర్. నా చెక్కు చూసి వచ్చిన కంబ్యాక్ అయిన వాళ్ళు. అదే స్టార్టింగ్ లో సార్ మీరు నాకు ఒక జూమ్ మీటింగ్ లో చెప్పారు, మాట్లాడడానికి కూడా ఎక్కువ భయపడుతున్నాడు, జెంట్స్ తో మాట్లాడడానికి కూడా చాలా చాలా నెమ్మదిగా పిరికే ఉండేవాళ్ళు. ఎలా మార్చుకున్నారు మిమ్మల్ని మీరు? సో ఏమైంది సార్ వాయిస్ కట్ అయింది సార్. ఎస్ ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు మీరు అనర్గళంగా స్పీచ్ ఇచ్చే స్థాయికి వచ్చారు. భయపడే స్థాయి నుంచి ఎలా మార్చుకున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అనేది? కొంచెం నాకు ధైర్యం పెరుగుతా ఉంది. సో మాట్లాడుతూ నాకు బిజినెస్ ఇస్తా. ఓకే, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. మేబీ సిగ్నల్ లేని ఏరియాలో ఉంటున్నారు. ఓకే, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు ఆల్రెడీ జర్నీలో ఉంటున్నారు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూసిన తీరు వేరు సార్. మిమ్మల్ని మీరు తయారు చేసుకున్న విధానం అద్భుతం. అది ఒకసారి మనలోకి కూడా కొంచెం హెల్ప్ అవుద్దని మిమ్మల్ని 2-3 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఇక్కడ ఎవరు మనల్ని మార్చారు సార్, మనల్ని చెక్కుకోవాలి. సో మనల్ని తయారు చేసుకోవాలి అనేది ఒక లీడర్ బాగా చెప్తుండేవాడు. సో ఆ మాటలు నన్ను బాగా మార్చినాయి సార్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. ఇంకా మీ చాలా సబ్జెక్ట్ ఉంది, మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక ఎపిసోడ్స్ ఇది అవ్వదు సార్. మీరు మళ్ళీ అట్లీస్ట్ వారానికి ఒక డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా చేద్దాం. ఖచ్చితంగా మన అసోసియేషన్ ని బాగా ఇంకా ఆల్రెడీ బలంగా ఉంది. సో ఇంకా చాలా బలంగా తయారు చేసుకుందాం. సో మనందరం మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా లాస్ట్ టైం చెప్పింది వేరే లెవెల్ సార్. అది ఇంత క్లియర్ గా చాలా అర్థమయ్యేటట్టుగా ఎట్లాంటి వ్యక్తి కూడా అర్థమయ్యేది మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తే. ఖచ్చితంగా మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మాకు కావాలి టీమ్ కి నారాయణ సార్. డెఫినెట్లీ సార్, చేద్దాం. మీకు మా నుంచి ఎప్పుడైనా కొండేపి టీం నుంచి ఏ చిన్న అవసరమైనా కానీ సురేష్ సార్ అని మాకు కాల్ చేయండి సార్. వీఆర్ ఆల్వేస్ రెడీ. ఎందుకంటే నారాయణ సార్ అని ప్రకాశం జిల్లాలో గర్వంగా ఫీల్ అవుతాం, చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ప్రకాశం జిల్లా నుంచి మొదటిసారిగా 1,00,000 తీసుకున్న వ్యక్తి, మొట్టమొదటి కారు తీసుకున్న వ్యక్తి, చాలా చిన్న కుటుంబం, చిన్న పూరి గుడిసె సైకిల్ మీద తిరిగే వ్యక్తి ఈ రోజు కారు తీసుకొని 16 దేశాలు పోయి మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం సార్. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మీరు. సో మీరు ఇంకా 5 లక్షలు కాదు సార్, 10 లక్షలకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చా మీరు? కొంచెం పర్లేదు సార్? తీసుకుందాం, ఫ్రీగానే ఉన్నా, తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. లీడర్స్ మీకేం కనెక్ట్ అయింది చెప్పాలి. నిజంగా చాలా గ్రేట్. నేనైతే ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా విన్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ పర్సన్. చాలా మంది లీడర్స్ ఉన్నారు కానీ నాకెందుకో సార్ టెస్టిమోనీ అన్నప్పుడు తెలియని ఒక అనుభూతి. ఎందుకంటే సార్ అన్ని ఉన్న వ్యక్తి సక్సెస్ అవటం వేరు, జీరో నుంచి హీరో. నాకు తెలిసి అయితే వెస్టేజ్ లో సార్ కొన్న అర్హతలు స్టార్టింగ్ లో ఏమి లేవు. బట్ అలాంటి వ్యక్తి తను శిల్పంగా మార్చుకున్న తీరు అద్భుతం. టీం వచ్చినా రాకపోయినా, లీడర్స్ వచ్చినా రాకపోయినా, కస్టమర్స్ ని బిల్డ్ చేసుకొని వాళ్ళ మీద విశ్వాసం. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే హానెస్టీ మెయింటైన్ చేశాడు. భగవంతుడు ఆ నిజాయితీగా నీ దగ్గర ఉంటే ఎవరో ఒకరిని ఇస్తాడు సార్. సో టీం పడిపోయినా అప్లైనర్ వదిలేశాడు. అప్లైనర్ వదిలేసి ఉంటే తనే వ్యవస్థలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కానీ అప్లైనర్ వదిలేసినా కానీ తను వదలకుండా, సో తను నమ్మిన నమ్మకాన్ని గట్టిగా పట్టుకొని ఈ రోజు 100 మందికి 1,00,000 మందికి ఆదర్శంగా మిగిలాడు. సో చాలా హ్యాపీ నారాయణ సార్ మళ్ళీ మీ వాయిస్ వింటాం. థ్యాంక్ యూ. సో కొంతమంది లీడర్స్ మీకు ఏం నచ్చింది సింపుల్ గా రైట్ మాట్లాడదాం సార్ తోటి. ఆల్రెడీ జర్నీలో మన కోసం కార్ ఆపి ఫీల్డ్ కు చూడండి లీడర్స్, గమనించండి. 10,000 రూపాయలు చెక్కు లేదు,
లేవండ్రా అంటే సైలెంట్ ఉన్నారు. 1,40,000 తీసుకునే వ్యక్తి ఏకుందాం లేచి కారు ఫీల్డ్ లో స్టార్ట్ అయ్యాడు. భగవంతుడు ఊరికే ఇవ్వడు. లీడర్స్ గమనించాలి. సక్సెస్ 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 ఆ త్యాగం కోరుకుంటది అనమాట విజయం. సో థ్యాంక్ యూ. ఒకసారి మన వాళ్ళు కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎస్ కె రవికుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ. సార్ నారాయణ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో వెరీ గుడ్ మార్నింగ్ సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన అనుభవాలను మాతో పంచుకొని మాకు కూడా సక్సెస్ అందించడానికి మీరు ఇచ్చిన విలువైన సందేశం సార్ ఇది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీ గురించి మా సురేష్ గారు చెప్తా ఉంటారు, బావ నువ్వు సైలెంట్ గా ఎందుకుంటున్నావు అది ఇది. నారాయణ సార్ చూడు ఎలా సక్సెస్ గా ముందుకెళ్తున్నారు, చాలా సైలెంట్, నీకైనా ఇంకా సైలెంట్ గా ఉండేవాళ్ళు సారు, ఈరోజు చూడు అని చెప్పేసి ఒంగోలు మీటింగ్ లో చాలా వాటిలో మిమ్మల్ని చూపించి మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసేవాళ్ళు సార్. సార్ చాలా అభిమానం ఉంది సార్ సార్కు నా మీద. సో నాకు తెలీదు, సో ఉంది తెలుసు, సో ఇంత ఉంది అని తెలీదు. సో సార్ అభిమానానికి, మీ అందరి అభిమానానికి నేను సో చాలా ఫిదా అవుతా ఉన్నా, చాలా ఎగ్జైట్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన 4 సూత్రాలు మేము పాటించి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వన్ మోర్ గ్రేట్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ జాలయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ జయలయ్య సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్ బూమ్ సార్ ఈరోజు నాకు అవునా మీకు సార్? నాకు చెప్పిన 4 సూత్రాలు మంకు వదిలిచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని Second, చూస్తుంటే sir. మనకు భయం వేస్తుంది సార్, మీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే. చాలా బాగా Sir, చేస్తున్నారు మీరు, ఇంకా బాగా చేసి మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. టీం కోసమే చేస్తున్నారు సార్, నాకంటూ ఏం చేసుకోలేదు సార్. ఇంకా నాకు 2 సార్లు సిల్వర్ గేట్ దగ్గరకు వచ్చినా కూడా తీసుకోవాలా. నాకు టీం కావాలి, టీం బిల్డప్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాను సార్. రెండవది, మీరు చెప్పిన శిలవి నీవే శిల్పానివి నీవే, నీలో ఉన్నటువంటి ఆ వేస్ట్ తీసేసుకుంటే నువ్వు శిల్పం అయిపోతావు అన్నది బాగా టచ్ అయింది సార్. Yes. మూడవది ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వకుండా వాళ్ళకి తెలియదులే అనుకోవటం, కళ్ళు మూసుకొని పిల్లి ఎవరు చూడలేదు పాలు తాగుతున్నది అనుకుంటారు Yes, చూసారా. అది నేను ఒక వ్యక్తిని పట్టుకొని అడిగితే ఆమె నాతో గొడవ కూడా పెట్టుకుంది సార్. కానీ మారిపోయింది సార్. నేను చెప్పాను, నైతికంగా చెప్పాను, మారిపోయింది. ఈ 3 పాయింట్లు బాగా టచ్ అయినాయి సార్. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజ్ లీడర్స్ కి, మీకు సురేష్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ you, sir. జాలయ్య గారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ శిరీష మేడం, కృష్ణ శిరీష గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు, మాట్లాడండి సార్ తోటి. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. గుడ్ మార్నింగ్ అండి కృష్ణ గారు. సార్ మీ 4 సూత్రాల్లో హైట్ వెయిట్ కలరు అన్నారు కదా సార్, పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. ముందు అవి అక్కర్లేదు సార్, అవి అక్కర్లేదు, రెడీ కావాలి. అది 4 సూత్రాల మటుకు పాటిస్తే సక్సెస్ అవుతామని బాగా అర్థమైంది సార్, పాయింట్ బాగా. ఎస్ థ్యాంక్ యూ కృష్ణ సార్. ఓకే సార్. నెక్స్ట్ సుజాత మేడం, సింగరాయకొండ. రైట్. మేడం అప్పుడు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ పోయినసారి మీ మీటింగ్ విన్నాము, ఫస్ట్ టైం వినడం వల్ల ఏమో నాకు తెలియలేదు సార్. అసలు ఈ రోజు జూమ్ లో మీ ఒక్కొక్క పాయింట్ ప్రతి ఒక్కటి ఇది కాదు ఇది లేదని కాదు సార్, చాలా నీట్ గా ప్రతి ఒక్కటి అర్థమైంది, చాలా బాగుంది సార్. మీరు చెప్పారు కదా గుంటూరు వెళ్ళి బాక్సెస్ తీసుకొని వచ్చే వాళ్ళం ప్రొడక్ట్స్ అని. సార్ అది మేము ఇక్కడ డిఎల్సిపీలు ఉన్నా కానీ ఇక్కడికి కొంతమందికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం.
కానీ మీరు ఎంత కష్టపడి వచ్చారో, అసలు మీరు ఎంత కష్టపడి ఉంటారనేది ఇప్పుడు అసలు చాలా మేము దాని ముందు మేము పడే కష్టం అసలు కష్టం కాదు సార్. అసలు ఇంకా మీరు చెప్పిన మాటలు అయితే మీరు చేసిన దాంట్లో మేము ఏం కూడా చేయలేదని అనుకుంటున్నాము. ఇప్పటి నుంచి చాలా మంది లీడర్స్ మాటలు జూమ్స్ విన్నాం కానీ సార్, నేను ఇంతగా ఎప్పుడు డిసైడ్ అవ్వలేదు. ఇప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యి మీరు చేసినంత చేసినా చేయకపోయినా చాలా వరకు చేయాలన్న హార్ట్ఫుల్ గా అనుకుంటున్నాను సార్. ఈ రోజు మీరు మీ జూమ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ నారాయణ సార్. అసలు చాలా నీట్ గా ఎంత బాగా అర్థమైందంటే, అసలు మీరు స్టార్టింగ్ నుంచి కూడా నేను వింటానే ఉన్నాను సార్. స్టార్టింగే నేను హ్యాండ్ రైజ్ చేశాను. మీ మాటలు నన్ను చాలా చాలా మార్చాయి సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు జూమ్ ఇచ్చినందుకు మా అందరికి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే మేడం, ఇక్కడ కీ అదే సుజాత మేడం గమనించాలి. టీం వచ్చినా రాకపోయినా ఈ విషయం ఇంకోటి గమనించండి. ఎంఎస్ఆర్ గారు కూడా స్టార్టింగ్ లో సార్కి అక్కడ దాకా బాక్స్ మోసుకొని వచ్చి ట్రైన్ లో ఇచ్చి, అంటే మీరు ఎప్పటికప్పుడు కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఏమనుకుంటారంటే నాకే కష్టాలు ఎదురవుతున్నాయేమో, నేనే మోస్తున్నానేమో అనుకుంటారు. అవును సార్, అవును సార్. ఈరోజు సీఎం అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకప్పుడు జర్నీ అలాగే స్టార్ట్ అయింది. అసలు సార్ అక్కడి నుంచి సారు 15,000 కి ప్రొడక్ట్స్ తెచ్చారంటే సార్ ఎంత కష్టపడి ఉంటారు సార్. అసలు అది 50,000 తెచ్చి ఇల్లు తిరిగి రాసుకొని వారం రోజులు డబ్బులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్లి ఆ డబ్బులన్నీ ఇచ్చి ఎంత వర్క్ ఉంటది. అసలు మామూలు విషయం కాదు సార్. అది మేము ఎవరికైనా ఒక సిఎన్సి 2 సిఎన్సి అంటే ఎంతో కష్టంగా ఫీల్ అవుతున్నాం ఎక్కడ పెట్టుకొని. అది అమ్మో నిజం సార్. అసలు మేము డిసైడ్ అవ్వలేదు. మేము పడేది ఒక కష్టం కాదు సార్, కష్టం ముందు. నిజంగా సార్, సార్ కష్టానికి మనం అనుకున్న 10 లక్షలు మీరు అన్నారు కదా, ఇంకా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి సారు. మనలాంటి వాళ్ళకి ఇలాంటి జూమ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నారాయణ సార్, మీరు మళ్ళీ మళ్ళీ మీ వాయిస్ వినాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ ఆ ఫీడ్బ్యాక్ అదే సార్, మనం ఇచ్చే ఆస్తి అదే. ఒక్కరు తెలుసుకొని మారి సక్సెస్ అయినా నారాయణ సార్ మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. సార్ నేను మీ జూమ్ ఇన్నాను అంటే చాలు, ఆయన జన్మ ధన్యం అయిపోయినట్టే. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్టిమోనీలో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మీరు టీం మొత్తం పడిపోయినా గానీ మళ్ళీ నేను లేచి ఒక యుద్ధ పోరాటం లాగా, ఒక యుద్ధ వీరులాగా నేను మళ్ళీ నా టీం నేను నిలబెట్టుకోవాలి, నా సక్సెస్ నేను చూడాలి. నా అప్లైనర్ కూడా నన్ను సిస్టమ్ లో నిలబెట్టి, తర్వాత సిస్టమ్ నుంచి దూరం అయిపోయినా కానీ ఇది నాది అని బిలీవ్ చేసి మీరు నమ్మి ఎప్పుడైతే ఈ 1.5 lakh చెక్ తీసుకుంటూ కార్ తీసుకున్నారో, ఆ రోజు పడిపోయిన టీం కూడా మళ్ళీ లేచి నీ వెంట నడుస్తుంది అన్న పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను పామూరులో ఫస్ట్ మీటింగ్ లో నారాయణ సార్ టెస్టిమోనీ విన్నాను. ప్లస్ ప్రొడక్ట్ రిజల్ట్ షేరింగ్ కూడా చాలా, అంటే ఇందాక సురేష్ సార్ అన్నట్టు ప్రొడక్ట్ రిజల్ట్ గురించి, ప్రతి ప్రొడక్ట్ కి ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు అడిగే పాయింట్లకి మనం ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా చెప్పాలి అని అన్న పాయింట్ నాకు బాగా ఎక్సలెంట్ గా అర్థమైంది సార్. కానీ మీ ప్రొడక్ట్ గురించి నాకు కొంచెం మళ్ళీ ఏదో ఒక జూమ్ లో మాకు మళ్ళీ ఇవ్వాలని చెప్పి మా కొండేపు టీం నుంచి మేము రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నారాయణ సార్. మన టీంలో ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఆకలితో పరిగెత్తారు. మేడంకి అంత నిజంగా ఆకలి లేదు సార్, కానీ మేడం గారు మీలాగా కష్టపడుతున్నారు. చాలా గ్రేట్ లీడర్. ప్రతిరోజు వేట మా టీంలో లేడీస్ లో అంత ఫాస్ట్ గా టైమింగ్ ఉపయోగించి ఎక్కడికక్కడ మేము మీటింగ్స్ ఎక్కడ పెడితే తన టీం అక్కడ ఉండేలాగా చూసుకుంటుంది. సో చాలా ఫాస్ట్ లీడర్. సూపర్ మేడం, సూపర్. అది నా లైఫ్ లైనర్లు నాకుంది. నా లైఫ్ లైనర్ లో చాలా మందికి మనీ పరంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనీ అయితే ఎప్పుడైనా మనం అడ్జస్ట్ చేయగలము, వాళ్ళ హెల్త్ ని కాపాడలేము,
ఇంకా మనీ పరంగా వాళ్ళకి ఇంకో హెల్ప్ ఏమీ చేయలేము. కానీ ఈ Yes. వెస్టింగ్ ప్లాట్ఫామ్ లో నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న దగ్గర వచ్చిన మంచి హెల్పింగ్ నేచర్ అయితేనేమి ఏదైనా కానీ ఇది ఇక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నా నోటి మాట ద్వారా కొన్ని జీవితాలు మారుతాయి అని నేను బిలీవ్ చేసి నమ్మి చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాము సార్. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి రాము గారు. సార్ సార్ మీరు మీ జర్నీ అనేది బాగా నచ్చింది నాకు. మెయిన్ కనెక్ట్ అయింది ఏంటంటే ఫ్రీజ్ వోచర్స్ అనేది వాళ్ళకి తెలియపోయినా కూడా చాలా వాళ్ళకి తెలియపోయినా కూడా మనం ఇప్పిస్తే మంచిది, ఇప్పిపోతే మనం ఆటోమేటిక్గా ఎప్పటికైనా గుర్తు పెట్టుకుంటారు సార్. నిజాయితీ అనేది మనకి దాంట్లోనే అర్థం అవుతుంది సార్. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు తెలియదు, 25 కిలోమీటర్ల దూరంలో ఒక పేస్ట్ అడిగారు, ఒకసారి ఒక పేస్ట్ అడిగారు, అది ఇవ్వాలా వద్దా అని 3 రోజులు ఆలోచించాను సార్ నేను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎంత దూరం అయినా పోయి మనం ఒక ప్రోడక్ట్ అని ఇవ్వగలిగితే మనం దీంట్లో నిజాయితీగా గుర్తు పెట్టుకొని చేస్తున్నట్టు సార్. 3 రోజుల తర్వాత నాకు అనిపించింది ఈ ఒక్క పని చేయలేకపోతే దీంట్లో నేను నిలవలేను అనిపించింది సార్. ఆ ఒక్క పేస్ట్ కోసం 25 కిలోమీటర్ల టంగుటూరు పోయి ఇచ్చొచ్చాను ఒకళ్ళకి. ఇవ్వాలి సార్, ఇవ్వాలి. అప్పటి నుంచి కొంచెం జర్నీ అనేది జనాలు గుర్తు పెట్టుకొని చేస్తున్నారు సార్. చాలా మంది ఐడియాలు వేసుకుంటున్నారు కానీ చిన్న చెల్లె ఉంటాయి, వాళ్ళకి అసలు ఏమి తెలియదు. కానీ కొంతమంది తెలియపోవడం వల్ల చాలా మంది ఆగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్లు మన కింద వాళ్ళని జాయిన్ చేయడం వల్ల చాలా మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మీ మాటలను బట్టి వాళ్ళకి కానీ మనం ఫ్రీ ప్రోడక్ట్లు రాగానే పిలిచి ఇప్పించగలిగితే మన నిజాయితీ అనేది దీంట్లో నిరూపించుకోవచ్చు అని నాకు అర్థమైంది సార్. రైట్ సార్. ఎస్, అలాగే చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము సార్. గమనించాలి సార్, ఫస్ట్ జనాల దగ్గర ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాడు. నిజాయితీ ఫస్ట్. కస్టమర్స్, లీడర్స్ గుర్తుపెట్టుకోండి, లీడర్స్ ఉండొచ్చు, పడిపోవచ్చు, కానీ కస్టమర్స్ యొక్క నీ యొక్క నిజాయితీ గనక నాకు తెలిసి నారాయణ సార్ ఒక 500 మంది కస్టమర్స్ ఉంటే 1 లక్ష రూపాయలు వస్తాయి అనుకుంటా రెగ్యులర్ కస్టమర్స్ మనకి. ఖచ్చితంగా వస్తాయి సార్. అంతే కదా? ఎస్ సార్, ఎస్. ఒక 500 మంది కస్టమర్స్ కనుక రెగ్యులర్ గా నెల 40 పాయింట్లు 50 పాయింట్లు తీసే వాళ్ళు ఉంటే 6 లెగ్గుల నుంచి మనకు 1 లక్ష వస్తాయి అనుకుంటా కదా. ఇంకా లీడర్స్ తో పనే ఉంది. లీడర్స్ అంటే మీకు వచ్చిందాకా, లీడర్స్ మంచి లీడర్స్ కనెక్ట్ అయిన దాకా సార్ చెప్పింది కొంతమంది కస్టమర్స్ కనుక మనం బిల్డ్ చేసుకోగలిగితే రైట్. అయితే బిల్ట్ అవ్వాలంటే మనకు నిజాయితీ ఉండాలి, చెప్పే విధానం కరెక్ట్ గా ఉండాలి, రిపీటెడ్ గా ఫాలో అప్ ఉండాలి, రైట్. వాళ్ళ సమయానికి సర్వీస్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నాకు తెలిసి మీరు బిల్డ్ చేసింది అదే నారాయణ సార్, మీ సక్సెస్ సీక్రెట్ అదే కదా. ఎస్ సార్, ఎస్. అదే ఇప్పుడు 5 టీముల్లోని దాదాపు 3-4 వేల పాయింట్లు వాళ్ళదే ఉంటది నాకు. అబ్బా, ఓన్లీ కస్టమర్ 3-4 వేల పాయింట్లు 5 టీముల్లో. ఇప్పుడు కూడా ఇచ్చేస్తుంటారు సార్ మీరు ఇంటికెళ్ళి నారాయణ సార్? ఇప్పటికి ఇచ్చేస్తుంటారా? ఓకే, వాయిస్ కట్ అయింది సార్. ఓకే, మేబీ సిగ్నల్ లేని ఏరియా అంటున్నారు. టీమును బిల్డ్ చేయడానికి వెళ్తుంటా కాబట్టి సర్వీస్ కూడా ఇస్తుంటా వాళ్ళకి, నా రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళు. నేను ఈ బిజినెస్ లో నిలబడింది ఇప్పటికి కూడా సర్వీస్ ఇస్తా నేను. నా నెట్వర్క్ ఉంది అక్కడ, ఎలాగూ నేను వాళ్ళ కోసం పోతా, టీం కోసం వెళ్తా ఉంటా కాబట్టి వాళ్ళు తీసుకోలేని పక్షంలో ఓకే 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 ఓకే. సో నారాయణ సార్ థ్యాంక్ యూ. వాయిస్ కట్ అవుతుంది, ఎట్లా 7 అయిపోయింది. మనం ఇంక 4-5 ఉన్నారు, ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో మనం దాన్ని క్లోజ్ చేద్దాం సార్. నారాయణ సార్, నారాయణ సార్ వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ వినపట్లేదు మీది. ఓకే లీడర్స్, మేబీ సిగ్నల్ లేని ఏరియాలో ఉంటున్నారు సారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. హ్యాండ్ రైజ్ చేసిన మిగతా వాళ్ళందరికీ కూడా క్షమించాలి, ఎందుకంటే టైం అయిపోయింది, 7 అయింది. సో ఎస్,
మనం మాట్లాడకపోవడం కాదు సార్. ఈ సెషన్ లో ఏం తెలుసుకున్నాం చూడండి. ఒక హీరో నుంచి జీరో నుంచి నిజంగా ఎప్పటికప్పుడు నాకు ఒళ్ళు పులకరించింది సార్ స్టోరీ వింటుంటే. ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు మీకు, చాలా విషయాలు చెప్పలేదు సారు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. నారాయణ సార్ ఓకేనా? ఎస్ సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ క్లోజ్ చేద్దాం నారాయణ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, లీడర్స్ గమనించాలి, చాలా చిన్న స్థాయి నుంచి ఎక్స్ట్రాడినరీ స్థాయికి వెస్టేజ్ లో 1,00,000 తీసుకోవటం అంటే చిన్న విషయం కాదు సార్. అందులో బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కట్అవుట్ ఉండాలి, చాలా అంటారు, ధైర్యం ఉండాలి, మాట్లాడే స్కిల్స్ ఉండాలని. బట్ నాకు తెలిసి సార్ అర్హతలు నాది స్టార్టింగ్ లో ఏమీ లేవు. బట్ అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఐకాన్ గా నేను నిలవటం నిజంగా ఆదర్శం. సో అందుకే సార్ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాడు. మళ్ళీ మళ్ళీ చాలా సెషన్స్ ఇవ్వటారు. కొండేపు టీం అంటే సార్ చాలా అభిమానం. అడగంగానే చాలా రెస్పెక్ట్ఫుల్ గా చేస్తా ఉంటారు. మరిన్ని సెషన్స్ తీసుకున్నాం సార్ నుంచి. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు నేను పిలవకపోయి ఉంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే టైం చాలా అయిపోయింది. సో నాకు నచ్చిన 2-3 విషయాలు మీ అందరికి ఉపయోగపడేవి ఒక్కసారి రివైజ్ చేసి క్లోజ్ చేస్తాను. సో మీరు గమనించండి, స్టార్టింగ్ లో ఇన్ని మీటింగ్స్ లేవు. ఒకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సార్ తను చాలా చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అయిన విషయాలు ఏంటి అంటే మీటింగ్స్ 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 మీటింగ్స్. గుర్తుపెట్టుకోండి, మోర్ మీటింగ్స్. స్టార్టింగ్ లో ఎన్ని మీటింగ్స్ కి అయితే నువ్వు వెళ్తా ఉంటావో అంత స్ట్రాంగ్ గా నువ్వు తయారవుతావు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇది మీటింగ్స్ జనాలను మార్చడానికి కాదు, నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. నీ మాట తీరు, నీ డ్రెస్ కోడ్, నువ్వు జనాలతో కమ్యూనికేట్ అయ్యే విధానం, ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఫోకస్ మీ టార్గెట్ మీటింగ్స్. అదే నారాయణ సార్ చేసింది. రెండో సీక్రెట్ ఏంటంటే స్టార్టింగ్ లో చేర్చిన అప్లైనర్ ఉన్నా లేకపోయినా, ప్రొడక్ట్ ఎక్కడో ఉన్నా కానీ అసలు దీంట్లో వస్తాయా, నా మాట వింటారా అనుకోకుండా, ఫస్ట్ లీడర్స్ మీద ఫోకస్ పెట్టకుండా నిజాయితీగా కస్టమర్స్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఎస్, ఇది కీ పాయింట్. మనకి ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సక్సెస్ కాకపోతే నిజంగా మనంత వేస్ట్ ఫెలోస్ ఇంకొక ఉండరు ఇక్కడ. అప్పుడు ఏమీ లేనప్పుడు కూడా అంత నమ్మి రైట్ నిలబడ్డాడు. అవన్నీ కష్టాలు 4 సంవత్సరాల దాకా 40,000 చెక్ అంటే చూడండి ఎన్ని హడుల్స్ పడి ఉంటాడు. రైట్, ఆ సిస్టమ్ లో ముందు వదలలేదు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదలలేదు. ఫస్ట్ ఆ యాటిట్యూడ్ రావాలి మనకి. నిజాయితీ ఒకటి, ఆ యాటిట్యూడ్, నేను వదలను, చావైనా రేవైనా వెస్టేజ్ లోనే అని ఎప్పుడైతే నువ్వు మెంటల్ గా డిసైడ్ అవుతావో, భగవంతుడు ఎక్కడొకొక్క నీకు టీం. మీకు చూడండి లీడర్స్ మొత్తం పడిపోయారు, కానీ తన చెక్కు ఎప్పుడైతే పెరుగుతా వస్తుందో వాళ్ళు మొత్తం మళ్ళీ తిరిగి వచ్చారు. పిలిస్తే రానోడు గెలిస్తే వస్తారంటే సీక్రెట్ అది. దాన్ని గమనించండి లీడర్స్. నాలుగోది, ఇప్పుడు చూడండి సర్వీస్ ఓరియంటెడ్. ఈ రోజు కూడా 1,00,000 వచ్చినా కూడా 30% కస్టమర్స్ ఉన్నారంట, లీడర్స్ కాదు. తను వెళ్ళి ఇప్పటికీ సర్వీస్ మేము తెచ్చుకోలేము సార్ అంటే ప్రొడక్ట్ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు. చిన్న విషయం కాదు సార్, చాలా క్వాలిటీస్ ఉంటేనే మనం ఇందులో సక్సెస్ అవుతాం. సో ఇవన్నీ కూడా మీరు నాకు ఎంత వచ్చింది అంత వచ్చింది ఏం లేదు, జీరో మైండ్ సెట్ తోటి మనం అందరం అలాగే చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వీటిల్లో మీకు నచ్చిన పాయింట్స్ తీసుకోండి. రైట్, మనల్ని మనం చేంజ్ చేసుకొని గొప్ప అందరికీ ఉంది సార్. 1,00,000 తీసుకునే అవకాశం జూమ్ లో అందరికీ ఉంది. దాన్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, సో ఎస్, కమింగ్ టు ద మీటింగ్ సెషన్. ఈ రోజు తిరుపతి, మదనపల్లి సార్. సో చాలా మంది లీడర్స్, ఇప్పుడు మన సీను సార్ కావచ్చు, మన ప్రసన్న మేడం, రంగారావు సార్ ఆల్రెడీ లీడర్స్ బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. తిరుపతి, మదనపల్లి ముందుగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ టీం ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. మీ టీమ్స్ ఎవరన్నా ఉంటే కీ లీడర్స్ కాల్ చేయండి, తిరుపతి కానీ మదనపల్లి సైడ్ కానీ. నెక్స్ట్ రేపు వచ్చి చూడండి బివి నారాయణ సార్ సీక్రెట్ సిఎన్టీ ట్రైనింగ్స్ ఎక్కడుంటే అక్కడ అటెండ్ అయ్యాను సార్ అన్నారు. మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏఎస్ఎం సార్ లాగా చెప్పే ట్రైనర్స్ నా జీవితంలో నేను ఇప్పుడు దాకా చూడాల. సో అంత బ్యూటిఫుల్ ట్రైనరు రేపు కొండేపు రాబోతున్నాడు. కొండేపే కాదు సార్, ఎక్కడ ఆయన ట్రైనింగ్ ఉంటే డైరీ తీసుకెళ్లి ఒక 30 ట్రైనింగ్లకు అటెండ్ అవ్వండి, మీరు నిప్పు కనికలైపోతారు అంతే.
ఎవరు ఏ ప్రోడక్ట్ అడిగినా కానీ కథక్కని చెప్పేటట్టు ఉండాలి. ఆ స్థాయికి నీ నాలెడ్జ్ రావాలి. నారాయణ సార్ అంత ఎక్స్పర్ట్ కావడానికి కారణం సిఎన్టీ ట్రైనింగ్స్. అలాంటి ట్రైనింగ్స్, అలాంటి ట్రైనర్. మన అదృష్టం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు అదృష్టం కావచ్చు, మన అదృష్టం కావచ్చు, అంత గొప్ప ట్రైనర్ వచ్చాడు ఇప్పుడు ఏఎస్ఎం గారు. నోట్లో ఒలిచి అట్టికాయ పెట్టినట్టే ఉంటుంది ఆయన ట్రైనింగ్. సో అలాంటి వ్యక్తి కొండేపు రాబోతున్నాడు. ఇంకొక హైలైట్ ఏంటంటే టీం స్టార్ట్ అయింది కొండేపు టీం కొండేపులోనే. మాది కామేపల్లి. ఇంత సామ్రాజ్యం స్టార్ట్ అవడానికి బేస్ కొండేపే. సో చాలా గ్రేట్ గా జరగబోతుంది. మన స్వస్థలం రేపు. సో లీడర్స్ కొండేపి టీంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి అందరూ అక్కడికి రావాలి. హోమ్ గ్రౌండ్ లో మనం ఆడబోతున్నాం. సో దాన్ని మనం గర్వంగా ఫీల్ అయ్యి ఆ మీటింగ్ సక్సెస్ చేసుకోవాలి. ఏఎస్ఎం గారు మళ్ళీ ఎప్పుడు అడిగినా మనకు డేట్ రెడీగా ఉండాలి. అలా మనం చెయ్యాలి. సో రేపు నేను తిరుపతి మీటింగ్ కంప్లీట్ చేసుకొని రేపు మార్నింగ్ కొండేపు రాబోతున్నాం. ఎక్కడున్నా కానీ మీకు దయచేసి అవుతున్నా, హోమ్ మీటింగ్లు చేయబాకండి, లైజాలు కలపబాకండి. మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు బ్యాగులు వేసుకొని తిరగబాకండి. మీకు దండం పెడతా. మీకు నాలెడ్జ్ లేకుండా జనాల్లోకి పోతే మీ మీద రాళ్ళు పడతాయి. నాలెడ్జ్ తీసుకొని జనాల్లోకి వెళ్తే మీ మీద పూలు పడతాయి, డబ్బులు పూలు పడతాయి. సో గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు మీ మాట వినట్లేదంటే మీరు వినేటట్టుగా చెప్పట్లా. సింపుల్ లాజిక్. సో వినేటట్టుగా చెప్పాలంటే నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి సబ్జెక్టులు. సో సబ్జెక్ట్ అవ్వాలంటే అలాంటి గురువులు వచ్చినప్పుడు మీరు వాళ్ళ ముందు పోయి కూర్చోటం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రేపు కొండేపి అందరూ రావాలి, ఎక్కడెక్కడ ఉన్న లీడర్స్ కూడా దయచేసి. సార్ సింపుల్ గా చెప్తున్నా, ట్రైనింగ్లకు అటెండ్ అయ్యి ఫీల్డ్ లోకి వెళ్ళటం ఎలాంటిదంటే గొడ్డలకి పొదును పెట్టుకొని చెట్టులు నరగటం లాంటిది. ట్రైనింగ్లకు అటెండ్ కాకుండా నువ్వు జనాల్లోకి వెళ్ళటం అంటే ఎలా ఉంటుందంటే మొద్దు కత్తితో చెట్టు నరగటం లాంటిది. నువ్వు కొడతానే ఉంటావు, నీ చేయి నొప్పి వస్తుంటది. నువ్వు చాలా రోజులు కొట్టి కొట్టి ఇసుకొచ్చి అమ్మ ఇది నా వల్ల కావట్లేదు, చెట్టు కొట్టడం కష్టం అనుకుంటున్నావు. చెట్టు కొట్టడం కష్టం కాదు మిత్రమా, కత్తికి పొదును లేకుండా కొడుతున్నావు. సో అది విషయం గుర్తుపెట్టుకొని దయచేసి లీడర్స్ ట్రైనింగ్లు అంటే నువ్వు ముందుండాలి. ప్రత్యేకించి ప్రొడక్ట్ ట్రైనింగ్. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో రేపు అది, ఎల్లుండి గుంటూరు. మళ్ళీ చెప్తున్నా, గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సార్ మీరు ఏం చేయొద్దండి, నా ముందు కూర్చోబెట్టండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కన్విన్స్ అన్నా కన్ఫ్యూజ్ అన్నా చేసి నా ముందు కూర్చోబెట్టండి, నేను ఏం చేస్తాననేది చూడండి అంతే. సో దయచేసి గుంటూరు చుట్టుపక్కల చాలా మంది టీమ్స్ ఉన్నారు. వాణి మేడం, లక్ష్మీ మేడం గారు, జ్యోతి మేడం, రైట్, అరుణ మేడం, మన లక్ష్మీ మేడం, చాలా మంది లీడర్స్ గుంటూరులో ఉన్నారు. తులసి మేడం టీం కానీ, ప్రసన్న మేడం టీం, అందరూ కూడా గుంటూరు డిఎల్సిపిలో చాలా అద్భుతంగా జరుగుద్ది. గుంటూరు 100% ప్రమోట్ చేసుకోండి. రైట్, అదొకటి. నెక్స్ట్ 25 క్రిస్మస్ రోజున కావలి ఎంఎస్ఆర్ గారు రాబోతున్నారు. నేనైతే ఓన్లీ గురువు గారు మాటలు వినడానికి, గురువు గారిని చూడటానికి నేను రెడీగా ఉన్నాను. మీటింగ్ కాదు, జస్ట్ వైబ్రేషన్ అంతే. ఒక పవర్ఫుల్ లీడర్ ముందు నువ్వు కూర్చుంటే చాలు సార్, ఆ ఎనర్జీ అనేది నీకు పాస్ అవుతా ఉంటది. సో 25 కావాలి, నేను కూడా వస్తున్నాను. గురువు గారు చూడటం కోసమే, నాలెడ్జ్ కోసం కాదు. 25 నెక్స్ట్ ఎమ్మటే 28 కందుకూరు. సో మన గురువు గారు చాలా రోజుల తర్వాత డేట్ ఇచ్చారు. సో లీడర్స్ అందరూ కూడా ఆ సన్మానం రెడీ చేసుకోండి. గురువు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ బ్రాంచ్ లేని వాళ్ళు, స్టార్ డైరెక్టర్, కార్డ్ ఫండ్ అచీవ్ అయిన వాళ్ళు మొత్తం సన్మానం 28వ తేదీ కందుకూరులో ప్లాన్ చేశాం. సో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ లీడర్స్ కి ఇన్ఫార్మ్ చేసుకొని సన్మానాలకు రెడీ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 28 తర్వాత 31 విజయవాడ. సో విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 4th రాపర్ల ఒంగోలు. 4వ తేదీ రాపర్ల ఒంగోలు. సో మీ అందరూ కూడా ఎవరి టీం ఎక్కడుందనేది దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని 100% సక్సెస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. క్లోజింగ్ ది జూమ్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, దినేష్ సార్, క్లోజ్ చేస్తున్నాను. నా కాడ ఉంది. ఓకే.